ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక బ్రేకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు. మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, లేదా బంధువులకి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఆత్మీయులకు సంబంధించింది కావచ్చు. ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అది మీకు ఒక రకంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎవరితో అయినా సరే మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే వారు ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి వార్త. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, అంటే ఈ మధ్య కాలంలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి ఈరోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల వల్ల మీరు ఒక విషయంలో మాట పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడంలో మీరు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకుని మీరు పై అధికారుల ప్రశంసలు పొందుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్న వారు మాత్రం మీరు నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించడం చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నం చేశారో అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఒక వ్యక్తి ద్వారా మీకు తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా పురోగతి సాధించే దిశగా మీరు అడుగులు వేస్తారు. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ కూడా కాగలుగుతారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్లినప్పుడు, మీరు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని సహాయం అడిగితే కనుక ఆలోచించి అడుగు వేయటం చాలా ఉత్తమం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 28వ తేదీ సోమవారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి.
ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.